ఇక్కడ వచ్చింది మీలో సీను నాయనవాడు కత్తిట్లీరా. నేను నీ ఫేవరెట్ ని బావా. ఏం కొడుకును కన్నావే, ఏము షారున్నాడు. నా ఖాందాన్ మొత్తం నీ కొడుకు కాళ్ళ ముందు పెట్టినా. ఇంతకీ కోడలి పిల్ల ఎక్కడా? రా బిడ్డరా బావా, నీ కోడలు. నాయనా కేబుల్ టీవీ సక్కంగా రావట్లే, జరాని పిలిచి బొక్కలేరు. నీ కోడలు చాలా వైలెంట్. ఆడికి ఇదే కరెక్ట్. గట్లనే చేస్తా గాని అగో మీ మామ వచ్చిండు. కాలు మొక్కిరా బిడ్డ. చల్ పొట్టి సాలేగాడు ఆనికాలు నే మొక్కుడేని నే మొక్క. కాబోయే మామ మంచిగుండది, కాలు మొక్కు బిడ్డ. గట్లనే ఈరాడు మా నాన్నలో ఉన్నాడు. మేలి బంగారంలో ఉన్నావు. నాన్నగారు మీరేంటి ఇక్కడ చెప్పా పెట్టకుండా ఒకసారి లోపలికి రండి. ఎందుకు చెప్పాలరా? మాతో మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. రాజన్న గారు పెద్ద మనిషి కాబట్టి మమ్మల్ని ఏసీ కోచ్లో పిలిపించారు. హో మీరు పిలిపించారా మా అల్లుడు పెళ్లి దగ్గర అవుతున్నది కదా. నువ్వు ఒకసారి లోపలికి రా నాన్న. రారా? అల్లుడు అంత మర్యాదగా పిలుస్తున్నాడంటే ఎందుకైనా మంచిది, ఒకసారి లోపలికి వెళ్తాం. ఈ ఇల్లేమిటి? ఆ మావేంటి? ఆ పిల్ల ఏంటి? అంత గందరగోళంగా ఉందే. శృతి మా నాన్న. లేమ్మా లక్షణంగా లక్ష్మీదేవిలా ఉన్నావు. ఎవర్రా అమ్మాయి? నేను పెళ్లి చేసుకోపోయా అమ్మాయి. మరి ఆ అమ్మాయి ఎవరు? నన్ను పెళ్లి చేసుకోపోయా అమ్మాయి. కన్ఫ్యూజన్ గా ఉందే. మీ కన్ఫ్యూజన్ కు క్లారిటీ రావాలంటే దినాల్లో పెళ్లి వరంగల్ మొత్తం అయిపోవాలి. అది నా మ్యాటర్. నేను శృతిని ఇక్కడ నుంచి ఎప్పుడు ఎలా లేపుకెళ్ళిపోతానో నాకే తెలియదు. సో నాకు తెలియకుండా మీరు ఇక్కడికి ఎలా వచ్చారో ఎవరికి తెలియకుండా అలాగే జంప్ అయిపోండి. లేకపోతే రాజన్ సంగతి తెలుసుగా. నాకేం అర్థం కావట్లేదు బావా. నాకు అర్థమైంది. మన చావుని వెతుక్కుంటూ మనమే వచ్చాం. ఆ సీనుగాడి కంటే ముందు మనమే జంప్ అయిపోవాలి. సీనుగాడు అన్నంత పని చేస్తాడంటావా బావా? వాడికి చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ పాళ్ళు తక్కువ. అవును. వాడి సుతునే కాదు, అవసరమైతే రాజన్న కూతుర్ని కూడా లేపుకుపోతాడు. నీళ్ళ సపోర్ట్ ఏందిరా? అయ్యగారు నాగార్జున